ఎందుకమ్మా ఈరోజు స్పెషల్ మనం ఉసిరి చెట్టుకి వచ్చి మన తోటలో ఉన్నాము. ఈరోజు స్పెషల్ హలో ఎవ్రీవన్, నేను మీ రాణి. ఇంతకీ మన ఛానల్ ట్విన్ గర్ల్స్ మామ్ జర్నీని సబ్స్క్రైబ్ చేశారా? ఇన్ కేస్ లేకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మీరు థంబ్నెయిల్లో చూసినట్లు ఇవాళ వీడియోలో మనం మా కార్తీక మాస వనభోజనాలు ఎలా జరిగాయో చూసేద్దామండి. కార్తీక మాసంలో వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేస్తే చాలా మంచిది అంటుంటారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు. కావున ఉసిరి చెట్టుకి పూజించి అక్కడే వనభోజనాలు చేస్తే చాలా మంచిది అంటుంటారు. వెళ్ళగానే ఉసిరి చెట్టుకి పూజించి ఉసిరికాయలతో దీపాలు వెలిగించి తర్వాత అక్కడే వండుకొనేసి తినేసి ఈవినింగ్ వరకు చిల్ అయ్యేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళామండి. సో ఈ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి. పూజ అయితే అంతా మా అక్కనే చేసిందండి. ఫస్ట్ ఉసిరి చెట్టుకు పూజించేసి దాని తర్వాత ఉసిరికాయలతో ఉసిరి దీపాలను చేసేసింది. నాకైతే పూజలో అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అక్కనే అంత చేసింది. నేను జస్ట్ అక్కకి హెల్ప్ చేయడం, లైక్ ఒత్తులు చేయడం, లేదంటే ఇంకా అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్పడం తప్ప లైక్ నాకైతే అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. అక్క నేను అంతా పూజకి సెట్ చేసేసాక అమ్మ నేను అక్క అందరం కలిసి పూజ అయితే చేసేసుకున్నామండి. మా పిల్లల్ని ఇదే అండి ఫస్ట్ టైం ఇలా తోటలోకి తీసుకెళ్ళడం. సో వాళ్ళైతే ఆ ఆకులు గాలి కదులుతుంటే చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న పాప ఏమో వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంది. పూజ అయిపోగానే మా అమ్మ ఇంకా వంట చేయడం స్టార్ట్ చేసేసిందండి. సో మేమైతే పప్పన్నం చేసుకోవాలనేసి అనుకున్నాము. సో ఫస్ట్ ఇంకా రైస్ పెట్టేసింది, దాంతోపాటు పప్పు కూడా పెట్టేసింది గ్యాస్ మీద. ఇంకా రైస్ పప్పు అవుతుండగా పోపు కోసం అన్నీ రెడీ చేస్తుందండి అమ్మ అయితే. నేనైతే అమ్మ వాళ్ళకి జస్ట్ చిన్న హెల్ప్ అయితే చేస్తున్నానండి వంటలో, లైక్ కరివేపాకు ఒలిచేయడం, కొత్తిమీర తరిగేయడం తప్ప ఇంకంతకు మించి నేనేం ఎక్కువ చేయట్లేదు. బికాస్ నాకు పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. సో మార్నింగ్ నుంచి అయితే మా అక్క వాళ్ళ కూతురు మా అమ్మని అడుగుతుంది, లైక్ అమ్మమ్మ మనం ఎందుకు వెళ్ళి తోటలో ఈరోజు తింటున్నాము ఇవాళ అనేసి. సో మా అమ్మ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. తోటకాడికి వచ్చి ఆ ఉసిరి చెట్టు కింద స్పెషల్ లాగా చేస్తున్నాము. ఉసిరి చెట్టు కింద భోజనాలు చేసుకోవాలా. ఈరోజు కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు చిట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి భోజనాలు చేసుకొని తింటే సకల శుభాలు కలుగుతాయని దేవతలు అందరూ చెప్పుకుంటుంటారు. కాబట్టి ఈరోజు మన తోటలో ఉన్నటువంటి మన ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చాము. ఎందుకంటే మన ఈ ఉసిరి చెట్టు ఆకులలో ప్రతి ఒక్క ఆకులో సకల దేవతలు కొలువై ఉంటారు చిట్టి. అందుకనేసి ఈరోజు ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలు కోసి ఉసిరికాయలతో మీ మమ్మీ వాళ్ళు దీపాలు వెలిగించి 11 ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టుకు పూజ చేసి తర్వాత మనం ఇక్కడే భోజనాలు వండుకొని ఇక్కడే భోంచేసుకొని తినేసి వెళ్తే మన కుటుంబం అంతా దేవుడు చల్లగా చూస్తాడని ఇక్కడికి వచ్చాం చిట్టి. చిట్టి బంగారు తల్లి
సరే అయితే కానీ ఏంటమ్మా ఇంకా రైస్ పప్పు అయితే అయిపోయిందండి. సో అమ్మ అయితే కడాయి పెట్టేసింది అప్పడాలు పేల్చడానికి. సో ఇక్కడైతే చూడండి మా అక్క వాళ్ళ కూతురు ఎంత చక్కగా ఉయ్యాలైతే ఊగేస్తుందో. సో అక్కడైతే ఇంకో ఉయ్యాల్లో మా చిన్న పాప అయితే లేసేసిందండి. నేనేమో నన్ను తీసుకున్నావేమో అనుకున్నాను. ఇక మా అక్క అయితే కడాయి పెట్టేసింది లెమన్ రైస్ చేయడానికి. సో ఇంకా వన్స్ లెమన్ రైస్ అయిపోతున్నాయి ఇంకా తినడమే. दा